ఓం శ్రీ మాత్రే నమః. మనకి మాఘమాసం ప్రారంభమైంది కదా. మాఘమాసం అంటే ఎంతో విశిష్టమైనది. చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థము. పాపాలను నశింపచేసేటువంటి శక్తి ఉన్న మాఘమాసానికి అంతులేని ప్రత్యేకత ఉందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి మాఘమాసంలో ఏ దైవాన్ని పూజించాలి, ఏ దైవ అనుగ్రహం కోసం ఎలాంటి నియమాలు పాటించాలి అనేది తెలుసుకుందాం. మనకి జనవరి 30వ తారీఖు నుండి ప్రారంభమై ఫిబ్రవరి 28తో మాఘమాసం ముగుస్తుంది. ఈ సందర్భంగా మాఘమాస ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకొని ఏ పనులు చేయాలో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. పుణ్యనదీ స్నానం ఆచరించేవారు ఎలాంటి నియమాలు పాటించాలి అని మన శాస్త్రాలు చెబుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలను కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవటం. కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ మాఘమాసంలో నదులలో కానీ, చెరువులలో కానీ, బావులలో కానీ స్నానం చేస్తే చాలా మంచిది. నదులలో స్నానం చేయటం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగా, గోదావరి, కావేరి వంటి పుణ్యనదుల పేర్లు తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది. మాఘమాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఖచ్చితంగా దైవానుగ్రహం పొందవచ్చు. మరీ ముఖ్యంగా మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ మాఘమాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది. ముఖ్యంగా మాఘమాసంలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి. ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. శివకేశవులకు మాఘమాసం అంటే చాలా ఇష్టము. అటువంటి మాఘమాసంలో మనం ముక్కోటి దేవతలను శివాలయంలోనే ఉంటారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ నెలలో మీకు కుదిరినప్పుడల్లా శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ మాఘమాసంలో శివునికి ప్రీతికరమైన వెలగపండును నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలను అనుగ్రహిస్తాడు. ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు. కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించటం ద్వారా సకల సంపదలు పొందవచ్చు. ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి, అగరవత్తులను వెలిగించి, పసుపు కుంకుమల అక్షింతలతో పూజ చేస్తే వారికి 5వ స్థానం కలుగుతుంది. ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. ఏదైనా మీ చిరకాల కోరిక ఉంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని గులాబీ పువ్వులు సమర్పించి దీపారాధన చేసి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం చేకూరుతుంది. మాఘమాసంలో వచ్చే శనివారాల్లో ఇంట్లో పిండి దీపం వెలిగించి తులసీ దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే ఆ స్వామివారి అనుగ్రహం మీకు కలుగుతుంది. అలాగే ఈ మాఘమాసంలోనే వసంత పంచమి కూడా వస్తుంది. అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరతాడని అంటారు. ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం జపిస్తే సూర్యభగవానుడి అనుగ్రహం అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ మాసంలో నదీ స్నానాలు చేసేటప్పుడు లేదా ఇంట్లో స్నానం చేసేటప్పుడు పాపాలన్నీ నాశనమయ్యి పోవాలంటే దుఃఖ దారిద్ర్య నాశనాయ అనే మంత్రాన్ని ప్రతినిత్యం జపించుకుంటూ ఉండాలి. అలాగే ఈ మాఘమాసంలో ప్రతిరోజు సూర్యభగవానుడికి ఖచ్చితంగా అర్ఘ్యం సమర్పించాలి. ప్రతిరోజు అర్ఘ్యం సమర్పించలేని వారు కనీసం ఆదివారం ఒక్కరోజైనా సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది. ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారం నాడు మాంసాహారం అస్సలు తినకూడదు. తరగని ఐశ్వర్యం సూర్యభగవానుడి పూజ వలన మనకి కలుగుతుంది. ముఖ్యంగా ఈ మాసంలో నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. ఎవరైతే ఈ మాఘమాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యములు కలుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక చిన్న రాగి చెంబు నిండా నువ్వులను బ్రాహ్మణునికి దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాఘమాసంలో ముల్లంగి దుంపలు అస్సలు తినకూడదు. ఈ మాసంలో నువ్వులలో పంచదారను కలిపి తింటే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరతాయని పండితులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ మాఘమాసంలో వెండి వస్తువులు, ఇత్తడి వస్తువులు అస్సలు కొనకూడదు.
పూర్వం ఒక గంధర్వుడు ఉండేవాడు. అతడు చేసిన పూర్వజన్మ కర్మల వల్ల తన ముఖం వికారంగా ఉండేది. ఆ గంధర్వుడు భృగు మహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు. గంధర్వుని వేదను గమనించిన మహర్షి మాఘమాసంలో గంగానది స్నానం చేస్తే చేసిన పాపాలు, అనారోగ్య సమస్యలు అన్నీ నశిస్తాయని చెప్పాడు. గంధర్వుడు సతీ సమేతంగా వెళ్ళి గంగా స్నానం చేశాడు. గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి తన ముఖం అందంగా తయారవుతుంది. మాఘమాసంలో ముఖ్యంగా శివుణ్ణి, విష్ణువుని పూజిస్తే చాలా మంచిది. ప్రతిరోజు నియమనిష్టలతో పూజలు, స్నానాలు ఆచరించిన వారి కోరికలు తప్పక నెరవేరుతాయని పద్మపురాణంలో ఉత్తరఖండంలో పేర్కొనబడింది. మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.